ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6:33. సహోదరి సహోదరులారా, ఏమి తిందుము ఏమి తాగుదుము అని మన ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకొందుము అని మన దేహములను గురించియు చింతింపక, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని మన ప్రభువు సెలవిచ్చెను. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మన పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఈలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులంగా జీవించకుండా మరి నిశ్చయముగా వస్త్రములు మన దేవుడు మనకు ధరింపజేసి ఉన్నాడు కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మనకు కావలనని మన పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మొదటగా మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతికిన ఎడల అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతి గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. బలహీనమైన స్థితిగతుల మధ్య మనము జీవిస్తున్నాము, కానీ మన పరలోకపు తండ్రికి సమస్తము తెలిసి ఉన్నది. వాటన్నిటి నుంచి మనల్ని తప్పించగలిగిన సామర్థ్యం ఆయనకున్నది. శోధనలో పడి ఉన్నావని నీ హృదయంలో నీవు తలంచక, పరిస్థితుల మధ్య నలిగిపోకుండా దేవాది దేవుని సన్నిధానమందు విచారించుము. ఆయన నీకు తప్పక అనుగ్రహిస్తాడు. నీ గదిలోనికి వెళ్ళి మన దేవుడైన యెహోవాకు ప్రార్థించు, తప్పక నీకు బదిలిస్తాడు. ఏ పరిస్థితుల మధ్య నీవున్నా ఆ పరిస్థితులను చక్కపరచగలిగిన వాడు ఆయనే. కనుక మన అపరాధములను క్షమించువాడు, మన వ్యసనములను వహించువాడు. కాబట్టి రహస్యమందు చూచు తండ్రితో ఏకాంతముగా చేరి ప్రార్థించెదము, తప్పక మన పట్ల క్రియ జరిపించును. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడును గాక. ఆమెన్.